ఇక పప్పు ఉన్నాడు, తినడానికి తప్ప దేనికి పనికిరాడు. ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు. లోకేష్ పప్పుగాడు 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఒకప్పుడు పప్పు అన్న నోళ్లే నేడు నిప్పు అంటున్నాయి. నారా లోకేష్ రాజకీయ ప్రయాణమేందో చూద్దాం. ఇప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడని పిలిపించుకుంటా. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మహోదయ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వారసుడు నుంచి నాయకుడిగా రాజకీయాల్లో వారసత్వం కొత్తేమీ కాదని విమర్శలనే పునాదులుగా చేసుకుని అంచనాలకు మించి ఎదిగిన నాయకుడి కథ ఇది. తెలుగుదేశం పార్టీలో యువ నేతగా అడుగుపెట్టి ఎన్నో హెదేవాలను విమర్శలను ఎదుర్కొని ఈ రోజు ప్రభుత్వంలో పార్టీలో కీలక నేతగా మారిన నారా లోకేష్ ప్రస్థానం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రత్యర్థులు ముద్దుగా పెట్టుకున్న పేరుతో ఆయన్ను కించపరిచారు. కానీ అదే వ్యక్తి ఇప్పుడు తన పనితీరుతో పట్టుదలతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ ఈ మార్పు ఎలా సాధ్యమైంది? ఆయన రాజకీయ గ్రాఫ్ ఎందుకు అకస్మాత్తుగా పెరిగిందో తెలుసుకుందాం. విమర్శల వర్షం నుంచి దిగ్గజ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడిగా నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సహజంగానే ఆయనపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఆరంభంలో ఆయన ప్రసంగాలు, హావోభావాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో ఆయన్ను బలహీనపరిచే ప్రయత్నం జరిగింది. అయితే ఈ విమర్శలను లోకేష్ ఒక సవాలుగా స్వీకరించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత ఓటమి ఆయనలో కొత్త పట్టుదలను నింపింది. అప్పటి నుంచి ఆయన తనను తాను మార్చుకున్న తీరు ఒక అద్భుతం. నిజమైన నాయకుడిగా నిలిచిన సందర్భాలు లోకేష్ కేవలం మాటలకే పరిమితం కాలేదు, చేతుల్లో తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. కార్యకర్తలకు అండగా, పార్టీకి కార్యకర్తలే బలమని నమ్మిన లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా టీడీపీ కార్యకర్తలకు 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాల్లో ధైర్యం నింపారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలవడం, వారికి అండగా ఉంటాననే భరోసా ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఆయనపై నమ్మకం పెరిగింది. సంక్షోభంలో సమర్థత. ఆపరేషన్ నేపాల్. ఇటీవలే నేపాల్లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 240 మంది తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ విషయం తెలియగానే మంత్రిగా ఉన్న లోకేష్ తక్షణమే స్పందించారు. అధికారులకు అప్రమత్తం చేసి సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. బాధితులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో నేపాల్లోని భారత రాయబార కార్యాలయంలో సమన్వయం చేసుకుని ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయించి చిక్కుకుపోయిన వారందరినీ సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ ను ఒంటి చేత నడిపించి తనలోని సంక్షోభ నివారణ నైపుణ్యాన్ని బయటపెట్టి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లోకేష్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాలనలో పట్టు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనాతి కాలంలోనే తన శాఖలపై పూర్తి పట్టు సాధించారు. కేబినెట్ సమావేశానికి ముందు తన పార్టీ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేయడం, ప్రభుత్వంలో టీడీపీ ప్రాధాన్యతలను స్పష్టం చేయడం ద్వారా తన పట్టును నిరూపించుకుంటున్నారు. ఢిల్లీలో చక్రం. రాష్ట్రానికి మేలు చేకూర్చే ఏ అవకాశాన్ని లోకేష్ వదలడం లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,
హోంమంత్రి అమిత్ షాతో తరచూ భేటీ అవుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర ప్రాజెక్టులకు అవసరమైన సహాయాన్ని కోరుతున్నారు. ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వారధిగా ఆయన పాత్రను బలపరుస్తుంది. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా ఒకప్పుడు అన్ని బాధ్యతలను తన భుజాలపై వేసుకొని నడిపించిన చంద్రబాబు ఇప్పుడు వ్యూహాత్మకంగా లోకేష్ కు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాను వెనుకుండి మార్గనిర్దేశం చేస్తూ లోకేష్ ను ముందుండి నడిపిస్తున్నారు. తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ అప్పగించిన ప్రతి పనిని లోకేష్ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. జాతీయ మీడియాతో సైతం ఎంతో పరిణీతితో మాట్లాడుతూ తన వాగ్దాటితో ఆకట్టుకుంటున్నారు. ఇక భవిష్యత్తు ముఖ్యమంత్రి ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన అంచనా వేస్తున్నారు. 2029 నాటికి లోకేష్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమవుతుందని వారు భావిస్తున్నారు. ఈ 4 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మరోవైపు లోకేష్ ను సంపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్దుతారని అంచనా వేశారు. ప్రభుత్వ పాలనలో పార్టీ వ్యవహారాల్లో మరింత రాటుదేలి 2029లో కూటమికి మళ్లీ అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. విమర్శల రాళ్లనే తన విజయానికి పునాది మెట్లుగా మార్చుకున్న నారా లోకేష్ ప్రయాణం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే దానికే నిదర్శనం. ఒకప్పటి పప్పు నుంచి నేటి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఆయన రూపాంతరం చెందారు. కార్యకర్తలకు భరోసాగా, సంక్షోభంలో ఆపద్బాంధవుడిగా, ప్రభుత్వంలో కీలక మంత్రిగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా బహుముఖ పాత్ర పోషిస్తున్న ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నారు. భవిష్యత్తులో ఆయన ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తారో కాలమే నిర్ణయించాలి.